హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు ఒక సింపుల్ వంటకం చూపిస్తానండి. ఏకాదశి రోజు చేసుకునే వంటలు అనమాట. ఈరోజు ఏకాదశి అయింది కాబట్టి ఏకాదశి రోజు చేసుకునే వంటలు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఉపవాసం ఉండలేని వాళ్ళు భోజనం అయితే చేసేస్తారు కదండి. అయితే రైస్ తినకూడదు అనమాట. ఈరోజు అనేది రైస్ అనేది తినరు, చాలా వరకు రైస్ తినరు, పప్పులు తినరు. సో అవన్నీ ఏమీ లేకుండా ఎలా చేయాలి అనేది నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. నేనైతే ఉపవాసం ఉండనండి. సో ఇలా చేసుకుంటాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చూసి చేసేసుకోండి, సరేనా? అయితే ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇది పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడైతే కూర చేసుకోవడానికి ఏం చేయాలనేది చూపిస్తాను. ఏం కూర చేస్తాను అనేది కూడా చూపిస్తాను. ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మనం పోపు వేసుకుందాము. ఇది కొబ్బరి, ఇది వంకాయ, ఈ రెండు నేను కూర చేద్దామన్నా, కొబ్బరి కూర చేద్దాం అనుకుంటున్నాను, వంకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇదిగోండి ఒక పెద్ద కొబ్బరి చిప్ప, ఆ చిప్పలో సగం కొబ్బరి చిప్పని తీసుకుని నేను ముక్కలు కట్ చేసుకుని తురిమేసుకుని పెట్టుకున్నాను. ఇలా చూసారు కదా, ఇది ఉండిపోయింది. ఈ తర్వాత ఏదైనా పచ్చడి ఏదో చేసుకోవచ్చు. వీటితోటి మన వంటకాలన్నమాట ఈరోజు. సరే, ఆయిల్ అయితే వేడైపోయింది. పోపుకి ఏం వేయాలి అంటే కనుక ఆవాలు, దీంట్లో మినపప్పు, శనగపప్పు అవి ఏమి వేసుకోమండి. అయితే కొంత మీరు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. సో కానీ మా అమ్మ వాళ్ళు కూడా ఇట్లా ఏమి వేయరు అనమాట. అసలు ఉపవాసం ఉంటారు వాళ్ళు. చెప్పాలంటే ఉపవాసమే, ప్రతి ఏకాదశికి మా అమ్మ అయితే ఉపవాసమే, ఖచ్చితంగా ఉపవాసం ఉండేదన్నమాట. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా ఏదైనా సరే ఉపవాసం చేసేసేది ఆవిడ. సో ఉపవాసం చేయలేని వాళ్ళు, బీపీలు షుగర్లో ఉన్నవాళ్ళు, మాత్రలు వేసుకోవాలనుకున్న వాళ్ళు, ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, మెడికేషన్లో ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట. అసలు మామూలుగా అయితే కూడా ఈ ఆవాలు కూడా వేయరండి. సో నేనైతే ఆవాలు వేసేసుకుంటాను. ఆవాల్లో కూడా పప్పు ఉంటుందని చెప్పి మా అమ్మమ్మ అయితే ఆవాలు కూడా అస్సలు వేయదనమాట. ఇట్లా వేయకుండానే చేసుకుంటుంది. వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఉపవాసాలేండి, ఏం తినేవాళ్ళు కాదు. మన గోధుమ రవ్వతోటి పాయసం చేసి, అదే పాయసం అంటే రవ్వ కేసరి చేసి దేవుడికి నివేదన చేసి అదే తినేవాళ్ళు అనమాట. తిని ఇక మర్నాడే భోజనం. ఇప్పుడు ఆవాలు వేగిపోయినాయి కదండి, దీంట్లో పోపు అనేది జీలకర్ర, ఆవాలు, అంతే. ఇంతకుమించి ఇంకేమీ పోపు ఏమీ లేదు. సో మీకు కావాల్సినంత కరివేపాకు వేసుకోవచ్చు. కరివేపాకు ఏం పర్వాలేదు, వేసుకోవచ్చు. నేను ఇలా చేసుకుంటున్నానని చూపిస్తాను సుమి, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. ఏకాదశి రోజు సామాన్యంగా ఇలా చేసుకుంటారని నేను చూపిస్తున్నాను. సో మీరైతే ఎలా చేస్తారో కూడా నాకు తెలియజేయండి మరి. ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు, చక్కగా పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోండి. ఇది ఎక్కువ కారం ఉండదన్నమాట, లైట్ గ్రీన్గా ఉంది కదా, కొంచెమే కారం ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుని ఇలా వేపేసుకుని, ఇది కొబ్బరి ఉంది కదండి, ఈ కొబ్బరి కూడా దీంట్లో వేసేద్దాం. కొబ్బరి కూర చాలా సింపుల్గా, చాలా ఈజీగా నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. నిజం చెప్తున్నాను, చాలా ఈజీ, తేలిక అనమాట. ఇదిగోండి కొంచెం ఇంగువ, ఏదున్నా లేకపోయినా ఇంగువ మాత్రం నేనైతే వేసుకుంటా. మీకు వద్దనుకున్న వాళ్ళు ఇంగువని స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఇలా అండి. చాలా సింపుల్ అంటే సింపుల్ అనమాట, మనం వంటలే సింపుల్. ఇదిగోండి కొంచెం ఈ కొబ్బరికి తగినట్టుగా ఉప్పు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉప్పు కష్టం అయిపోతే తినలేము. సో ఆ పచ్చిమిరపకాయలు కారం లేవు కదండి, అందుకని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనమాట. పోపులోనే వేయాలి, మాడిపోతుందని చెప్పి నేను పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసి వేయించేద్దాం. దీంట్లో అన్నీ వేసాము, ఉప్పు వేసాము, కారం వేసాము, అలాగే పోపు కూడా వేసేసుకున్నాం. కమ్మటి కొబ్బరి కూర అనమాట. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిందనుకోండి, కూర రెడీ అయిపోయినట్లే. గుమ్మాయించేస్తుంది వాసన. అయితే ఇంగు కూడా వేసాం కదా, అందుకని మీరు ఈ ప్లేస్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలనుకుంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. లేదు మీ దగ్గర పొడికారం ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది వేసుకున్నాను అనమాట. ఇలా పెట్టేసుకుని చక్కగా ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసారే అనుకోండి, చక్కగా వేగిపోతుంది. తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అనమాట. ఇక నేను ఇప్పుడు ఈ వంకాయ కూడా చూపించేస్తాను. వంకాయకి స్టవ్ వెలిగించేసుకుందాం. అది అలా వేగుతూ ఇది ఇలాగ అవుతూ ఉంటుంది. మనం వంకాయ కోసం అని చెప్పి ఇలా ఆయిల్ వేసుకుందాం కొంచెం. అయితే కొద్దిగా వేడవనిద్దామండి. ఈ వంకాయల్ని తరిగేటప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను, అందరికీ తెలుసు కానీ నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే చెప్తాను. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకోండి, ఉప్పు వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకోండి. నేను ఉప్పు పసుపు రెండూ వేస్తాను. వేసిన తర్వాత వంకాయ ముక్కలు నీటిలో, ఆ ఉప్పు నీటిలో తరుపుకుంటాను అనమాట.
అప్పుడు మీకు కండ్రెక్కిపోకుండా ఉంటుంది. కండ్ర అనేది తెలుసు కదా, కొంచెం చేదులాగా అట్లా వచ్చేస్తుంది అనమాట. వంకాయ చేదుగా ఉంటే బాగుండదు. ఉప్పు నీటిలో వేస్తే ఆ కండ్రెక్కిపోకుండా ఉంటుంది, ముక్క నల్లబడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. ఆయిల్ అయితే వేడైపోయి ఉంటుంది. దీంట్లో పోపు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇవే ఊరి నుంచి తెచ్చిన గోడపల్లి వంకాయలండి. ఇలా ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని చక్కగా చాలా అంటే చాలా తేలికగా చేసుకునే వంటలండి. ఏకాదశి అయింది, మనం పప్పులు అవి తినకుండా ఎలా చేసుకోవాలబ్బా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పప్పులు అలాంటివి ఏమీ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఉప్పు కూడా వేసేసుకుందాం ఇందులో. వేసుకుని కాస్త పసుపు కూడా వేసేద్దామండి. పసుపు కూడా వేసేసుకుని మనం దీన్ని కాస్త ఇలాగా కలుపుకుందాం. ఇంతే, దీన్ని ఇలా మూత పెడదాం. అలా సన్నని సెగని మగ్గుతూ ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని చూద్దాం. వావ్, నేను అది వేసే లోపల ఇది చూసారా అడుగుపట్టేసింది. స్టీల్ పాత్రలతో చేస్తే ఇదే ఫ్రెండ్స్ ఇలాగే ఉంటుంది. ఇంకా అయిపోయిందిలేండి, దీన్ని మనం ఆపేసుకుందాము. అందుకే చూసుకుంటూ ఉండాలి. మనం ఈ పని చేసే లోపల ఇది మాడిపోయింది, కొంచెం లైట్గా ఇట్లా అయింది. సరేలేండి, అయినా కూర కూడా అయిపోయింది. నిమిషంలో అయిపోతుందండి. నేను పెద్ద హడావుడిగా అది కూడా చేసేద్దామని చెప్పి చేశాను. ఇది అయ్యిన తర్వాత చేయొచ్చుగా. అబ్బే, అట్లయితే ఇంకనే బాగానే ఉంది. పోలేండి, ఏం కాదు, బాగానే ఉంది. కొంచెం లైట్గానే ఇదంతా తీసేస్తే మనకి బాగానే వచ్చేస్తుంది. ఇదనమాట విధానం చూపిస్తున్నాను మీకు నేను. మీరు జాగ్రత్తగా చూసుకుంటారు కదా, చూసుకుని చేసుకోండి. ఇలా మాడిపోకుండా చూసుకోండి. స్టీల్ పాత్రలు లేకుండా ఇట్లాంటివి ఐరన్ కడాయి కానీ, క్యాస్ట్ ఐరన్ కానీ ఇలా కొంచెం అడుగు మందంగా ఉన్న దాంట్లో అయితే బాగుంటుంది. ఇది కూడా మందంగానే ఉంది, కానీ చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. దగ్గర నుండి చూసుకోవాలి కదా, ఏదైనా సరే అలా వదలకూడదు. అందులో మనం ఆయిల్ తక్కువ వేసాం, అందుకని మాడిపోక ఏం చేస్తాయి. ఇదంతా నేను ఒక దాంట్లో తీసేసుకుంటాను. కూర రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో తీసేసి నేను ఇందులో వేసేసుకున్నాను. చూసారా, చక్కటి కొబ్బరి కూర అనమాట. కమ్మగా భలే ఉంటుంది. కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. ఇదనమాట, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్కి బదులు ఇలాగా గోధుమ రవ్వ అన్నం వండుకుంటామండి. దొడ్డు గోధుమ రవ్వ అనమాట. ఇది రైస్ వండుకోవడానికి ఉప్మా కూడా చేసుకోవచ్చు, కిచిడి కూడా చేసుకోవచ్చు. దీంతో నేను రైస్ వండుకుంటాను అనమాట. మామూలుగా మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగేనండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసేసుకుని కొంచెం తగ్గించుకుని పోసుకున్నా పర్వాలేదు, కడిగేసేసుకుని మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుని కడిగేసుకుని పెట్టేసుకుంటాను. ఈ గోధుమ రవ్వ వంకాయ చూద్దామండి. వేగిపోయింది వంకాయ. దీంట్లో ఒక కారం వేసేసుకుందాము. కారం వేసే ముందు కొంచెం నచ్చినట్లయితే కనుక కొంచెం ధనియాల పొడి, కొద్దిగా అలాగే జీలకర్ర పొడి. మీరు ఇందులో జీలకర్ర వేసుకున్నారనుకోండి, ముందు జీలకర్ర వేసేసుకుంటే కనుక ఇవన్నీ ఏం అవసరం లేదు. జీలకర్ర వేసుకోవచ్చు. మీ దగ్గర జీలకర్ర కారం ఉందనుకోండి, ఇవేమీ అవసరం లేదు. చక్కగా జీలకర్ర కారం వేసేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఇలా వేసుకున్నాం కదా, మన దగ్గర ఇప్పుడు అవేం లేవు కాబట్టి అన్నీ రెడీ చేసుకోవాలి. సో నేను కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. మరి కారానికి తగినట్టుగా కొంచెం చూసుకుని వేసేసుకోండి. ఇంతేనండి, వంకాయ కూర అనుకోవచ్చు, వంకాయ ఫ్రై అయిపోయింది. సింపుల్గా ఏకాదశి రోజు చేసే వంకాయ కూర అనమాట. ఇక పప్పులు అవన్నీ, పప్పుల కారం అవన్నీ ఏం వేయకుండా ఇలా చక్కగా చేసేసుకోవచ్చు. నేను కారం కొంచెం వేస్తానండి, కారం సరిపోయినట్టుగా అనిపించట్లేదు. ఇది కమ్మని మిరపకాయలు అనమాట, ఊరి నుండి తెచ్చిన మిరపకాయలు. చెప్పే కదా, వరంగల్ మిర్చో లేకపోతే దేశవాళీ మిర్చో అంటారు దాన్ని. సో ఆ కారం అనమాట ఇది. అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని మూత పెట్టేసుకుని 2 నిమిషాలు ఇట్లాగే వదిలేద్దాము. మూత పెట్టుకున్నాం, స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదిగోండి, నేను ఇది గోధుమ రవ్వను అయితే కడిగేసుకుని తెచ్చుకున్నాను.
నీళ్లు పోసేసుకున్నాను. ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసేసుకున్నాను. ఇలా పెట్టుకున్నా, మూత పెట్టుకుందాం. మామూలుగా మనం రైస్కి ఎన్ని విజిల్స్ వస్తాయో రైస్ పెట్టుకున్నప్పుడు అంతే. హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియంలో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే గోధుమన్నం రెడీ అయిపోతుంది. ఈ కూరది అయిపోయిన తర్వాత గోధుమన్నం కూడా రెడీ అయిపోయిన తర్వాత అన్నీ తీసుకుని పెట్టిన తర్వాత నేను ప్లేట్లో ఒక డిష్ అవుట్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను, సరేనా? మరైతే లైక్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఇదిగోండి గోధుమన్నం కూడా అయిపోయింది. ఇలా చేసుకుంటానన్నమాట. ఏకాదశి రోజు చేసే వంటకాలు ఇలా ఉంటాయి. ఇది ఉపవాసం ఉండలేని వాళ్ళకి మాత్రమే. ఉపవాసం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం నియమం పాటించాలి. ఇదిగోండి కొబ్బరి కూర, అలాగే వంకాయ కూర, గోధుమన్నం. నేను ఇలా చేస్తానన్నమాట.